హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. నేనైతే శివరాత్రి రోజున శివుడి బొమ్మ దింపానండి. చాలా బాగా వచ్చింది. థర్మాకోల్ తీసుకున్నాను. నేను థర్మాకోల్ని సగం కట్ చేసి దాని మీద ఇలా శివుడి పిక్చర్ వేసి దాన్నైతే నేను చమ్కీలతో డెకరేషన్ చేశానండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వైట్ కలర్లో కూడా ఉంటుంది కదా శివలింగం, అందుకనే నేను వైట్ చమ్కీలని చూస్ చేసుకున్నాను అనమాట. వైట్ చమ్కీలతో ఇలా ఫెవికాల్ పెట్టేసి మొత్తం ఇలా థర్మాకోల్ మొత్తం అంటించేసాను. ఫస్ట్ డ్రా చేసుకున్నా కదా శివునిది పిక్చర్, దాని మీద మొత్తం మనం ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఫెవికాల్ మీద. చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఒక్కొక్క చెమ్కి పెట్టాలి. మనము ఒక్కొక్క చెమ్కి పెట్టుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఒకటేసారి పెట్టనీకి రాదు కదా, అందుకని ఒక్కొక్క చెమ్కి పెట్టే వరకు మనకి చాలా టైం పడుతుంది. నాకైతే ఈ చెమ్కీలు అన్నీ కంప్లీట్ చేసే వరకు అయితే ఒక 6 hours పట్టిందండి. మొత్తం ఈ పిక్చర్ అయితే కంప్లీట్ చేసే వరకు 6 hours పైననే పట్టింది నాకు. 4కి స్టార్ట్ చేస్తే 10కి అలా అయిపోయిందండి. నేను ఈవినింగ్ 4కి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే నైట్ 10 అయ్యిందండి. నాకైతే వీడియో మొత్తం షూట్ చేస్తే మొత్తం 1 hour పైననే పట్టిందండి. మొత్తం ఆ వీడియోని నేను కట్ చేసేసి మొత్తము స్పీడ్లో పెట్టేసి మీకైతే మొత్తం తక్కువ చేసేసి 16 minutes అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ప్లీజ్ అండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఒక్కొక్క చెమ్కి పెట్టే వరకే చాలా లేట్ అయిపోతుంది కదా మనకి, అందుకని చాలా కష్టపడి అయితే వీడియో చేశాను. ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా చూస్తారు కదా అండి ఈ వీడియోని, అందుకని సో లైక్ చేయండి తప్పకుండా. అసలైతే వేరేది వేద్దాం అనుకున్నానండి, ఇలా థర్మాకోల్ మీద వేరే పిక్చర్ అయితే వేద్దాం అనుకున్నాను. కానీ శివుడే అలా నాతోని వేయించాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే చెమ్కీలతోటి. ఇలా అదృష్టం ఉండాలండి దేనికైనా. మనం ఇలా శివుడిది ఇట్లా ఏదైనా ఆర్ట్ వేయాలన్నా ఏదైనా సరే శివుడిది వేయాలన్నా మనకైతే దేవుని ఆజ్ఞ లేదంటూ ఏది కాదు కదా. నాకైతే ఇలా శివుడే ఇలా నాతో చేపించాడని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలా అసలు ఇది వేసే వరకు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఎంత టైర్డ్ అయినా సరే కంప్లీట్ చేసే వరకు నేనైతే చేస్తూనే ఉన్నాను అనమాట. ఎట్ లాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంత కష్టపడ్డాం కదండి, లాస్ట్కి వచ్చే వరకు అయితే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే అమ్మయ్య అన్నట్టు అనిపిస్తుంది. పడిన కష్టమంతా ఒక్క క్షణంలో మాయమైపోయి మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఎట్ లాస్ట్ ఎండ్ వరకు వచ్చే వరకు అయితే మనకి. ఫస్ట్ అయితే అబ్బాబా ఎంత కష్టంగా ఉందన్నట్టు బాధ అనిపిస్తుంది, కానీ లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసరికి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం కంప్లీట్ అయినాక శివుడిది బొమ్మ చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అసలు ఎక్సలెంట్ వచ్చిందండి. చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, షార్ట్లో చూసిన వాళ్ళు అయినా సరే లాంగ్లో కూడా చూడండి తప్పకుండా. వీటికైతే ఒక 4 items ఉంటే చాలండి మన దగ్గర. అది ఏంటంటే థర్మాకోల్ ఒకటి, సెకండ్ వన్ చెమ్కీలు, ఏ కలర్ అయినా సరే. నేనైతే వైట్ చూస్ చేసుకున్నాను. థర్డ్ వన్ వచ్చేసి పెన్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఫెవికాల్. ఈ 4 items ఉంటే మనకి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ పిక్చర్ అయినా సరే మనము కంప్లీట్ చేసుకోవచ్చు. నేనైతే వేరే పిక్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా శివుడిది వేయాల్సి వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దేవునిది వేసినందుకు. ఓకే అండి, ఈ పిక్చర్ అయితే నిన్ననే శివరాత్రి రోజే అప్లోడ్ చేసేది ఉండే, కానీ ఇది చేసే వరకే చాలా లేట్ అయిపోయింది. ముందే చేద్దామంటేనేమో ఇంకా కుదరలేదండి, అందుకని నేను ఆ రోజే పెట్టుకున్నాను అనమాట కంప్లీట్ చేద్దామనేసి. కానీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా అండి, అందుకని ఈరోజు అయితే చేశాను. ఓకే అండి, శివరాత్రి కదా, సో శివరాత్రి స్టోరీ గురించి అయితే మనం ఇప్పుడు కొంచెము చెప్పుకుందాము. చిన్న స్టోరీ అండి, అది అందరికీ తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను, కానీ నేను కూడా ఒకసారి చెప్తామనేసి అనుకుంటున్నాను. ఓకే అండి, ఆ స్టోరీ ఏందో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనము శివరాత్రి గురించి మాట్లాడుకుందాము. మహాశివరాత్రి ఒక ముఖ్యమైన పండుగ అండి. ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.
హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో అంటే ఫిబ్రవరి లేదా మార్చ్లో వచ్చే 13 లేదా 14వ రోజున మహాశివరాత్రి అని అంటారు. ఇది అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఒకసారి చెప్తామనేసి చెప్తున్నాను. శివరాత్రి రోజైతే శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తూ ఉంటారు కదండి. అయితే ఏదో పూజ చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథా రూపంలో పార్వతీదేవికి చెప్పాడంట. ఆ స్టోరీ ఏందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఓకే అండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా అండి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. అయితే పార్వతీదేవికి పరమేశ్వరుడు కథ ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడంట. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడంట. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడము అలవాటుంది. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకోటి ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించాడు. తను బకపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మొగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ 2 జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయమైతే అయ్యింది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఇది అండి స్టోరీ. చూడండి, చాలా బాగుంది కదా స్టోరీ అయితే. శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. సో నేనైతే నమ్ముతా, శివుడే ఇలా నాతోనైతే ఇలా ఈ పిక్చర్ అయితే చేపించాడని అయితే నమ్ముతా. ఎప్పుడు మేము శివరాత్రి రోజైతే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాము ఈవినింగ్ అలా. కానీ ఇలా చేసినందుకు మేమైతే శివరాత్రి రోజైతే టెంపుల్కి వెళ్ళలేదండి. ఇంకా ఎలా అయితే ఏమి ఒకటి అనుకున్నాము అది కంప్లీట్ చేసే వరకు అయితే ఉండాలి, చెయ్యాలి తప్పకుండా అన్నట్టు ఇదైతే కంప్లీట్ చేసేవరకు నాకు 6 hours పట్టింది కదా. ఈవినింగ్ స్టార్ట్ చేశాను, ఇంకా మార్నింగ్ అంతా బిజీ ఉంటాం కదండి. సో ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ స్టార్ట్ చేసేవరకు నాకైతే 6 hours పట్టింది. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళనికైతే వీలు కాలేదండి, ఇంకా వెళ్ళలేదు మేమైతే టెంపుల్కి. శివరాత్రి రోజైతే అందరూ అభిషేకాలు చేపిస్తారండి. శివరాత్రి రోజు అభిషేకం చేపిస్తే చాలా మంచిదంట. అందుకని అందరైతే ఎక్కువ అభిషేకాలు అయితే ఖచ్చితంగా చేపిస్తారు ఆ రోజున. ఇంకోటి బిల్వపత్రాలతోటి కూడా చేపిస్తారండి పూజ అయితే. బిల్వపత్రాలు మనము శివలింగం మీద వేస్తే మంచిదంట. అవి కూడా ఖచ్చితంగా వేస్తారు అందరూ భక్తులైతే. శివరాత్రి అనేది అసలు అదృష్టం అండి. ఆ రోజైతే శివుడిని దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా అని అంటారు. మేమైతే ప్రతిసారి చేసుకుంటాం, కానీ ఈసారి అయితే ఇలా నా చేతుల మీదుగా ఇలా చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంకా వీలు కాలేదు. సో ఇంట్లోనే ఇలా శివుడిని నేనే తయారు చేసి నేనే దర్శించుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా శివరాత్రి రోజైతే అందరూ ఖచ్చితంగా ఉపవాసాలు ఉంటారండి. ఉపవాసం ఉండి జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా అసలు శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథా పారాయణలు అయితే జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుందండి. అసలు పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము తయారు చేయడానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు ఓం నమః శివాయ శివ యొక్క పవిత్ర మంత్రం అయితే పఠిస్తారు. శివరాత్రి రోజు కదా అండి, మనం జాగరణ అయితే ఖచ్చితంగా చేయాలి. జాగరణ అంటే అందరి వల్ల సాధ్యమైతే కాదు. నేనైతే ఒకసారి ట్రై చేశాను, కానీ ఒక 2-3 వరకే ఉండగలిగాను. 2 అనుకుంటా నాకు తెలిసి. 2 వరకు అయితే ఉన్నాను. ఇంకా నా వల్ల కాలేదండి, అస్సలు కాలేదు. ఎంతో శక్తి కావాలి మనం జాగరణ చేయడానికి. అసలు అదృష్టం ఉండాలి. జాగరణ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ మార్నింగ్ ఉపవాసం విడిచే వరకు శక్తివంతంగా ఉండాలంటే కూడా అది అదృష్టం కావాలండి. అలా అయితే నాకు ఎప్పుడు జరగలేదు. నేనైతే 2 వరకే ఉన్నాను. ఈ శివరాత్రి అయితే అసలు విదేశాలలో కూడా చాలా బాగా జరుపుతారంట అండి. నేపాల్లో అయితే కోట్లాది హిందువులు ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి అయితే ఖచ్చితంగా హాజరవుతారంట అండి. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివశక్తి పీఠము వద్ద మహాశివరాత్రికి హాజరయ్యి జరుపుకుంటారంట అండి. అసలు చూడండి, మన శివరాత్రి అక్కడ విదేశాలలో కూడా జరుగుతుందంటే అసలు చాలా గొప్ప విషయం కదండి. శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం, క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహాల నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది.
ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో, మీరీనాడు చేసిన పూజకు సంతసించి తిని, ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పాడంట. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధ చెందగలదని చెబుతాడంట మహాదేవుడు. చూడండి, మనం జాగరణ చేస్తాం కదండి. జాగరణం అంటే ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివపూజ, భజన, లీల, శ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటే నిజమైన జాగరణ. జాగరణ దినమున మనం ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం ఉండడం చాలా మంచిది. అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉండలేని వాళ్ళైతే శివుడిని ఆరాధిస్తూ ఉండాలి. ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది మనకి. చూడండి, ఎట్ లాస్ట్ నేనైతే పిక్చర్ అయితే కంప్లీట్ చేశాను ఇలా చమ్కీలతో. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ప్లీజ్ అండి. అది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి ఎలా చేశానో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.